హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ కనుక మనం చూసుకుంటే 49 343 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 49,748 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్ లోయెస్ట్ లో వచ్చేసి 49,659, హైయెస్ట్ వచ్చేసి 50,688 అంటే ఆల్మోస్ట్ మార్కెట్ అయితే ఒక 1000 పాయింట్స్ వరకు మార్కెట్ మూమెంటం జరిగింది. సో యాక్చువల్లీ నేను యాక్చువల్లీ సిఈ హోల్డ్ చేసుకున్న ఫ్రెండ్స్ నిన్న. సో నిన్న సిఈ హోల్డ్ చేసుకున్నాను. మార్కెట్ అయితే హ్యూజ్గా గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది. మంచి ప్రాఫిట్ అయితే నాకు జరిగింది. నేను నిన్న మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మార్కెట్లో. నేనైతే హోల్డ్ చేసుకున్నా ఫ్రెండ్స్, మార్కెట్ రికవర్ అవుతుందని. అదేవిధంగా 300 పాయింట్స్ అయితే నేను క్యాప్చర్ చేసుకున్నాను. సో ఎప్పుడైతే మార్కెట్ హ్యూజ్ గ్యాప్ అప్ లో ఓపెన్ అయిందో నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను అనమాట. ఎందుకంటే మార్కెట్ ఫాలో అవ్వచ్చు, పైకి వెళ్ళొచ్చు, బట్ ఏంటంటే మనం ప్రాఫిట్లో ఉన్నాం కాబట్టి మనం ఎగ్జిట్ అయిపోయాను అనమాట. సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉంది, రేపు మార్కెట్లో మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఏ విధంగా ఉంటుందో చెప్తే చూడండి. సో ఈ రోజు మార్కెట్ కనుక అబ్జర్వ్ చేస్తే మార్కెట్లో కంప్లీట్గా సెల్లర్స్ యొక్క హై ప్రెజర్ అయితే ఉందన్నమాట. సో మార్కెట్ రేపు కూడా ఫాలో అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో రేపు ఫాలో అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి రేపు మనం అయితే స్టార్టింగ్ వన్ అవర్లోనే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ప్లాన్ చేసుకుందాం. ఎందుకంటే మార్కెట్లో ఎక్స్పైరీ డే కాబట్టి కొంచెం కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే నిన్న మొన్న ఈ యొక్క మూమెంటం ఏదైతే ఉందో స్ట్రాంగ్గా జరిగిందనమాట. సో స్ట్రాంగ్గా మూమెంటం ఎప్పుడైతే జరుగుతుందో దాని తర్వాత ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ అనేది అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అది కూడా ఎక్స్పైరీ డే రోజున అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని రేపు స్టార్టింగ్ వన్ అవర్లోనే ఒక మూమెంటం క్యాప్చర్ చేసుకున్న తర్వాత ఎగ్జిట్ అయిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా రేపు మార్కెట్లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియో ఎండ్లో పెడతాను, మీకు కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అండ్ తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.